మోడీ గారు ఆలోచన చేయడం వలన ఈ యొక్క దేశానికి 2.5 లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. అంటే తగ్గింది ఆదాయం. మన ఏపీకి వచ్చేళ్ళకి 8,000 కోట్ల నష్టం. అయితే అది లాభం ఎవరికి? దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు భరించాల్సిందే. తల్లి కానిపోయేటప్పుడు కష్టపడాల్సిందే. సంతాన భాగ్యం కలగాలి, ప్రజలు బాగుపడాలంటే ఇది ఖచ్చితంగా జరగాలి. కాబట్టి ఇది ప్రజలు కూడా అవగాహన తెలుసుకోవాలి. ఇది అందరూ భాగస్వామిలే. వాళ్ళ లాభం పొందుతూ ఎవరైనా తప్పు చేస్తే, వ్యాపారస్తులు తప్పు చేస్తే నిలియాల. డిస్ప్లే బోర్డు పెట్టమని కూడా చెప్పినాం. నేను ఒక 30 షాపులు తిరిగా జమ్మనోడు స్వయంగా అందరికీ చెప్పినాం. ఏం లాభం వచ్చేది? పుస్తకాలకైతే రోడ్డు, పెన్షన్లకు, పిల్లలకు ఉపయోగపడే విద్య పెరిగేదాని కోసం 0. క్యాన్సర్ మందుకు, కొన్ని చాలా పెద్ద జబ్బులకు మందులకు 0. ఎక్కువ శాతం 5%. ఏదో 18%, 1% పదార్థాలకు మాత్రమే 18%. మిగతా అంతరానికి 5% ఉంది. కాబట్టి సులభంగా ఉంది పరిస్థితి, సరసంగా ఉంది, అంటే చీపుగా ఉంది. కాబట్టి సరళీకృత విధానం, సరళతరం మరియు తక్కువ రేటు, ఇది మోడీ గారి ఉద్దేశం. ట్రాన్స్పోర్ట్ పెరగాల. ట్రాన్స్పోర్ట్ ఏంటి? రోడ్లు పెరగాల, రైలు పెరగాల, విమానాలు పెరగాల, నౌకాశ్రయం పెరగాల, కమ్యూనికేషన్ పెరగాల. ఇప్పుడు 4G మననే స్టార్ట్ చేశారు, 5G ఎంటర్ అయింది, 6G రవాణా, పల్లెలకు బ్రాడ్బ్యాండ్ రవాణా, ప్లస్ ఇంట్లో కలర్ టీవీలో కూడా కమ్యూనికేషన్ పెరగాల, సోషల్ మీడియా పెరగాల, పత్రికలు పెరగాల. అది కమ్యూనికేషన్ అంటే. అదే కాకుండా విద్య పెరగాల. అందుకే సమగ్ర శిక్ష అభియాన్ పెట్టి లోకేష్ వచ్చిన తర్వాత మంత్రిగా చాలా సంస్కరణలు చేశాడు. వైద్యం పెరగాల. సీఎం రిలీఫ్ ఫండ్ పెరిగింది. కాలేజీలు 17 కాలేజీలు, 4 కాలేజీలు పీపీ మోడల్లో, మరొక 18 కాలేజీలు నెక్స్ట్ ఎప్పుడు. ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో పెత్తనము ప్రభుత్వమే పెట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అప్పచెప్పాలి. మోడల్ సిస్టమ్ అది. మన దగ్గర డబ్బు లేనప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలా. మన డబ్బుకు తోడు వాళ్ళ డబ్బు కూడా రావాలి. వాళ్ళ డబ్బు వస్తే ఇండస్ట్రీ పెరుగుతుంది. మనకు కూడా జమ్మనమడుగులో కూడా ఇండస్ట్రీ JSW వాళ్ళ ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది. పర్మిషన్ కూడా క్లియర్ అయినాయి. దాని మీద ఎక్స్టెన్షన్, గండికోట టూరిజం, మన చెరువులన్నీ నిండినాయి. వర్షాలు మిగతా మండలాల కంటే, మిగతా చోట కంటే మన అన్ని 6 మండలాల్లో పుష్కలంగా వాటర్ ఎక్కువైంది. 2 రిజర్వాయర్లు నిండినాయి. ముందు ప్రవాహం జరుగుతుంది, చిత్రావతి జరుగుతుంది, పెన్నా జరుగుతుంది. పెన్నా కిందికి పోయి సోమశిలకు దాటి బంగాళాఖాతంలో కలిసింది. ఇప్పటికే 1100 TMC కృష్ణా వాటర్ సముద్రంలో కలిసింది. గోదావరి వాటర్ 4000 TMC పైగా కలిసింది. జగన్ రెడ్డి అర్చికి పెట్టా, వానలు పడినాయి, పడకూడదు అనుకున్నాడు. పంటలు పండకూడదు అనుకున్నాడు. అందరూ బాగుపడకూడదు అనుకున్నాడు. అందరూ బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి ఆధ్వర్యంలో ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంది. సెంట్రల్ నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి చెప్పినాడు, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఎన్నో సౌకర్యాలు పెరిగినాయి. అమరావతి కట్టించడానికి వాళ్ళదే డబ్బు, పోలవరానికి డబ్బు, రైల్వే జోన్ ప్రకటించారు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 11,500 కోట్లు ఇచ్చారు, మన కుప్పర్తికి 2,500 కోట్లు, కడప దగ్గర పక్కన ఓరవకల్ అని కర్నూలు దగ్గర 2,500 కోట్లు. మనకు హైయెస్ట్ హౌసింగ్ ఇచ్చారు 25 లక్షలు, హైయెస్ట్ నేషనల్ హైవే ఇచ్చారు, 4 సీ హార్బర్లు ఇచ్చారు, 4 ఫిష్ హార్బర్లు ఇచ్చారు. మనకు విమానాశ్రయాలు అన్ని అందరికంటే ఎక్కువ ఉన్నాయి. మరొక 4 కొత్తవి రాబోతున్నాయి. విమానాల సంఖ్య పెరిగినాయి. కడపలో నైట్ ల్యాండింగ్ కూడా పెరిగింది. కాబట్టి అన్ని రకాలుగా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామీణ ఉపాధి పెరిగింది పల్లెలకు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో ఇచ్చినప్పుడు స్వయంగా చూసినాడు. టిడ్కో హౌస్ కానీ, NTR హౌస్ కానీ మనకు 13,000 ఇండ్లు ఇచ్చారు కేటాయింపు. అన్ని పూర్తి చేస్తాం. రేపు పోలింగ్ ఏప్రిల్లో జరిగే లోకల్ బాడీకి కానీ, మళ్ళా 2029లో జరిగే కొత్త డీలిమిటేషన్ వలన కొన్ని సంఖ్య పెరగడం కానీ, పొదుపు సంఘాలకు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక స్కీమ్ ఇప్పుడు ఇచ్చారు. 2 లక్షలకు తోడు మరొక 1 లక్ష పావుల వడ్డీకి. అంటే సంవత్సరానికి 3 రూపాయలు వడ్డీ. అంటే 1 లక్ష తీసుకుంటే 3,000. ఎందుకు? వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ ఆడపిల్లల పెళ్లి ఖర్చు కోసం మరొక 1 లక్ష. కాబట్టి కొత్తది ఎప్పుడు ఎదగడమే రాజకీయం.